కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాయ మాటలతో వృద్ధురాలిని మోసం చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన వృద్ధురాలి నుంచి 4000 రూపాయలు తీసుకుని పారిపోయాడు దొంగ. తనకు న్యాయం చేయాలని బోరున విలపించింది. తర్వాత ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. పింఛన్ తీసుకొని వచ్చి సంధ్యలోకి వెళ్ళిపోతాను. సంధ్యలోకి వెళ్ళిపోతుంటే ఏంటమ్మా నీకు 2000 ఇచ్చాడు అంటే 4000 ఇచ్చిండు అన్న. 6000 వస్తాయి కదా రా అని తీసుకొని వచ్చాడు సార్ బాధ్యత. అంటే ఈడచ్చి కూర్చున్నాడు. ఈడచ్చి కూర్చుంటే నువ్వు 4000 అన్నాడు. డీలక్స్ తీసుకురా అన్నాడు. నేను డీలక్స్కు వేరే కథ వెళ్ళింది సార్ బాధ్యత. పైసలు అయినాకే ఇచ్చిన బాధ్యత. 2000 వస్తాయి కదా అని ఇచ్చిన బాధ్యత. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాయ మాటలతో వృద్ధురాలిని మోసం చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన వృద్ధురాలి నుంచి 4000 రూపాయలు తీసుకుని పారిపోయాడు దొంగ. తనకు న్యాయం చేయాలని బోరున విలపించింది. తర్వాత ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. పింఛన్ తీసుకొని వచ్చి సంధ్యలోకి వెళ్ళిపోతాను. సంధ్యలోకి వెళ్ళిపోతుంటే ఏంటమ్మా నీకు 2000 ఇచ్చాడు అంటే 4000 ఇచ్చిండు అన్న. 6000 వస్తాయి కదా రా అని తీసుకొని వచ్చాడు సార్ బాధ్యత. అంటే ఈడచ్చి కూర్చున్నాడు. ఈడచ్చి కూర్చుంటే నువ్వు 4000 అన్నాడు. డీలక్స్ తీసుకురా అన్నాడు. నేను డీలక్స్కు వేరే కథ వెళ్ళింది సార్ బాధ్యత. పైసలు అయినాకే ఇచ్చిన బాధ్యత. 2000 వస్తాయి కదా అని